హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే నేను వీడియో పోస్ట్ చేయడం అయితే కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే ఇంకా వేరే పనులు, ఇంకా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వలన లేట్ అవుతుంది. సో ఈరోజు వీడియోలో నలుగు పెట్టడం దగ్గర నుంచి పెళ్లి కొడుకుని చేసేదాకా ఈ వీడియోలో అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మా దాంట్లో అంటే మా బంజారా దాంట్లో ఎలా చేస్తాము అంటే పెళ్ళికి 3 డేస్ ముందు కానీ 5 డేస్ ముందు నుంచి ఇలా నలుగు పెట్టడం అయితే స్టార్ట్ చేస్తాము. అయితే ఫస్ట్ పెళ్లి కొడుకుని ఇలా మనం రోజుకి 2 పూటలు కానీ 3 పూటలు కానీ నలుగు అయితే పెడతారు. సో అది పెళ్ళికి మొత్తం కలిపేసుకొని, అంటే మనకి మైల పూలు తీస్తారు కదా పెళ్ళికి ముందు, దాంతో కలుపుకొని 3 లేదా 5 వచ్చేటట్టుగా ఈ నలుగు ప్రాసెస్ అయితే చేస్తారు. సో మా దాంట్లో అయితే ఫస్ట్ 5 వచ్చేలాగా మేము పెట్టుకున్నాం అనమాట 3 డేస్ ముందు నుంచి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ఫస్ట్ బొట్టు పెట్టేసి ఆ తర్వాత మనం ఇది కలిపి పెట్టుకున్న సున్నిపిండి ఏదైతే ఉందో అది రాసేయడమే. ఫస్ట్ 1 బై 1 అనమాట. పెద్దమ్మ, ఆ తర్వాత మమ్మీ, ఆ తర్వాత నేను అలా రాసాము. బొట్టు పెట్టేసి పసుపు ఫస్ట్ మొహానికి రాసి చేతులకి రాసేసి ఆ తర్వాత లాస్ట్లో ఈ విధంగా అక్షింతలు అయితే వేస్తారు మా దాంట్లో. సో ఒక్కొక్కరితే ఒక్కొక్క పద్ధతి అనమాట. సో మీ దాంట్లో ఎలా చేస్తారో కూడా కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది స్టార్టింగ్లో కొంచెం చున్నీ పెట్టేశారు, అంటే టీషర్ట్ మొత్తం గలీజ్ అయిపోతుందని పెట్టేసేలాగా. సో ఇంతకుముందు వీడియోలో నేను హల్దీ ఫంక్షన్ వచ్చేసి లైవ్ పెట్టేశాను, వీడియో తీసేవాళ్ళు ఫోన్ పట్టుకునే వాళ్ళు లేక. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మా దాంట్లో ఒడుగు ఎలా చేస్తారో కూడా పెట్టేశాను. ఇది వచ్చేసి పెళ్లి కొడుకుకి నేను వచ్చే ముందే బట్టలు పెట్టేశారు. సో నేను లాస్ట్లో వచ్చానమాట, కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసరికి. సో పెళ్లి కొడుకుకి బట్టలు పెట్టిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసారు. సో ఇప్పుడైతే పెళ్లి కొడుకుకి స్వీట్స్ పెట్టేసి బ్లెస్సింగ్స్ ఇవ్వడమే. మా దాంట్లో ఇలా ఉంటుందన్నమాట. సో వచ్చిన చుట్టాలందరూ, రిలేటివ్స్, ఇంకా పెద్దమ్మ వాళ్ళు ఇంట్లో అందరూ ఉంటారు కదా, సో వాళ్ళనమాట, అందరూ కూడా స్వీట్స్ పెట్టి ఆశీర్వదించిన తర్వాత ఇది ఉంటుందన్నమాట మంగళారతి పాట. అయితే ఇక్కడ అది తెలుగు పాటలే పాడతాం, కాకపోతే మొత్తం కలిపి 5 పాటలు అలా పాడతారనమాట. అవి ఇక్కడ కొంచెం సన్నాయి మేళం అవి సౌండ్ వచ్చేసరికి అది మొత్తం రికార్డ్ అవ్వలేదన్నమాట. ఆ సన్నాయి మేళం సౌండే వినిపించింది, మేము పాడిందంతా కూడా ఏమి వినిపించలేదు. అండ్ ఇక్కడ మనకి కెమెరామెన్ కూడా ఒక సైడ్ మనకి తీస్తున్నారు. సో ఈ నా ఫోన్ మెయిన్ వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే ఫోన్ పట్టుకునే వాళ్ళు లేరు, అదే అనమాట. సో ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఫోన్ పట్టుకునే వాళ్ళు లేక నా ఫోన్ని ఒక సైడ్కి పెట్టేశారు. సో అదే కొంచెం అందరు ఇక ఎవరో ఒకరు అడ్డం వస్తూ ఉంటే అది వీడియో కొంచెం మధ్యలో కట్ అయిపోయి ఇలా రికార్డ్ అయిందనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం 5 పాటలు మొత్తం పాడిన తర్వాత, సో ఇక్కడ మన ప్లేట్ ఇక్కడ చూసారు కదా, ఆ మంగళారతి ప్లేట్ కూడా ఆ 5 ముత్తైదులు పట్టుకొని పాడతామన్నమాట. ఎక్కువ మంది పాడరు, అంటే పాడతారు, కాకపోతే పట్టుకోవడం అయితే 5 మెంబర్స్ మాత్రమే పట్టుకోవాలి దీపం పెట్టేసి. అండ్ అక్షింతలు, అలాగే పసుపు, కుంకుమ అవన్నీ కూడా కింద ఉన్నాయన్నమాట. ప్లేట్లో పెట్టకుండా ఒక సైడ్లో పెట్టేశాను. సో ఇక్కడ అందరం కూడా కొంచెం పాడేటప్పుడు కామెడీగా, అంటే కొంతమంది తప్పులు పాడతారు, కొంతమంది కరెక్ట్గా పాడతారు. ఎందుకంటే పెళ్ళిలో ఎప్పుడో ఒకసారి మనకి ఇయర్లో వస్తుంది కాబట్టి ఆ పాటలన్నీ కూడా కరెక్ట్గా గుర్తుండవు. సో అందులోన కొంచెం తప్పు పాడేసరికి కొంచెం ఒక స్టార్ట్ చేస్తే అందరూ కొంచెం నవ్వుతూ ఉంటారు. సో మా దాంట్లో అయితే ఇలా జరుగుతుందండి. మీ దాంట్లో అంటే మా బంజారా ఎస్టీ లంబాడి క్యాస్ట్లో అయితే ఇలా జరుగుతుంది మా ప్రాసెస్లో. మీ దాంట్లో ఎలా జరుగుతుందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ కాకపోతే ఇంకా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది నాకు పోస్ట్ చేయడానికి. పెళ్లి వీడియో అయితే నా ఫోన్లో లేదు, వేరే వాళ్ళు తీసిన దాంట్లో నుంచి తీసుకొని పెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెళ్ళి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎలా జరుగుతుంది అది కూడా పెడతాను. అండ్ పెళ్లి కూతురు తెచ్చిన సామాన్లన్నీ కూడా ఏ విధంగా మా దాంట్లో చూపిస్తారు అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో 1 బై 1 పోస్ట్ చేస్తాను. కాకపోతే పోస్ట్ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుందండి. సో ఇదైతే ఒకసారి చూసేయండి ప్రాసెస్.
సో చూసారు కదా నా ఫోన్ని వేరే వాళ్ళకిస్తే ఇక వాళ్ళు వేరే పనిలో వెళ్ళిపోయి ఫోన్ని అలా కిటికీలో పెట్టేసరికి అక్కడనే పక్కనే ఇక కెమెరామ్యాన్ వచ్చి నిలబడ్డాడు. ఫోన్కి కెమెరా దగ్గరలోనే నిలబడడం వలన వీడియో కొంచెం క్లియర్గా కనిపించలేదు, సారీ అందరికీ. సో ఆ మంగళహారతి పాట 5 పాటలు పాడేసిన తర్వాత పెళ్ళికొడుకుకి అది హారతి అంటే దీపంతోనే ఇలా హారతిలాగా ఇచ్చేసి ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దండ పెడతామన్నమాట. పెళ్ళికొడుకు రెడీ చేసాం కదా, సో పూలతోని దండ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెళ్ళికొడుకు మనకి కట్నం ఇస్తారు కదా, అది మంగళహారతి పాడినందుకు కట్నం ఇస్తారు కదా, సో అదనమాట. సో దండ అబ్బాయికి అంటే అమ్మాయిలు పెట్టకూడదని చెప్పేసి అబ్బాయి పెట్టాలని చెప్పేసరికి సో మామయ్య వచ్చారనమాట, మా మామయ్య పెడతారు. సో ఇంతే మా దాంట్లో అయితే ఇలా జరుగుతుందంటే, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి కదా, సో మా పద్ధతిలో అయితే ఇలా జరుగుతుంది. ఇక్కడ దీపం అయితే ఒకటే పెట్టాను, ఎందుకంటే ఇక్కడ చూడండి పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు. సో వాళ్ళని చూసుకుంటూ ఇవన్నీ చేయాలంటే చాలా కష్టంగా, అంటే చాలా అలసిపోయాను అన్నమాట. చాలా అంటే నాకు ఇప్పటికీ కూడా అసలు దాంట్లో నుంచి అసలు రెస్ట్ అనేది దొరకట్లేదు. సో అంత అలసిపోయాను. ఇంట్లో పనులు కానీ లేకపోతే పెళ్లి పనులు ఇంకా బయట హాస్పిటల్వి అవన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి. సో ఇప్పుడైతే పెళ్లి కొడుకుని చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అందరూ కలిసి ఫొటోస్ అయితే దిగుతారు 1 బై 1. సో నా కెమెరాని ఇలా సైడ్కి పెట్టేసరికి ఫొటోస్ అవన్నీ కూడా దిగేది క్లియర్గా కనిపించలేదండి, అంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మా ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాము. అండ్ మనకి ఇంకా ఫుడ్కి సంబంధించిన చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి. మీకు ఏదైనా రెసిపీస్ కావాలంటే కూడా స్నాక్స్ కానీ లేకపోతే ఇంకా వేరేవి. అండ్ మా క్యాస్ట్కి సంబంధించిన ఒడుగు ఫంక్షన్ ఎలా జరిగిందో కూడా ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను. అండ్ హల్దీ ఫంక్షన్ది కూడా లైవ్ పెట్టేశాను. ఒకసారి అయితే మన ఛానల్లో అన్నీ కూడా వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చూడండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు అందరింట్లోనూ ఇలానే ఉంటారు కదా. సో మనకి పువ్వులు ఉన్న చోట ఇలా గెలుకుతూనే ఉంటారు ఫ్రెండ్స్, చూసారు కదా.